ఊరు 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 ఏముంది ఊరిలో ఇంతమంది జనాలు కలిసి ఒకటే పండగని అందరూ కలిసి చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇలా ఆనందంగా జరుపుకోవటం అయితే చాలా చాలా బాగుంటుంది. అది ఒక్క అమ్మమ్మ వాళ్ళ ఊరిలోనే జరుగుతుంది. మాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనేది ఒక ఎమోషన్ అన్నమాట. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ తెలుగమ్మాయి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గురించి ఎంత చెప్పినా తక్కువే. చూడటానికి చాలా చిన్న గ్రామంలా ఉంటుంది, కానీ ప్రతి పండుగని చాలా అంటే చాలా ట్రెడిషనల్ గా జరుపుకుంటారు. మా అమ్మమ్మ వారి ఊర్లో ఉన్న ట్రెడిషన్ ని మీకు కూడా పరిచయం చేస్తా రండి. వీళ్ళు 3 కాంపిటీషన్స్ అనేవి పెట్టారు. అట్లా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ముగ్గులు పోటీలు అనమాట. ముగ్గులు పోటీల్లో కూడా ఓన్లీ చుక్కల ముగ్గులే వేయాలి. ఈ ముగ్గులు పోటీల్లో 43 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ ఊరు సగం దాకా వెళ్ళింది లైన్. మీకు ఒక విషయం చెప్పన, ఈ ముగ్గులు పోటీలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నేను వేసే ముగ్గు వచ్చినప్పుడు చెప్తానే. ముగ్గు వెయిట్ చేయాలంటే మీరు కొంచెం సేపు వెయిట్ చేయాల్సిందే. ఒక చిన్న గ్రామంలో 43 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారంటే ఒక చిన్న విషయం అయితే కాదు ఇది. అసలు ముగ్గులు చూడండి, ఒక్కొక్కరు ఎంత ముద్దుగా వేశారు. ఒక్కొక్క ముగ్గుని ఎంత చక్కగా ఎంత మంచిగా కొటేషన్స్ రాసి ఎంత బాగా అలంకరించారు ముగ్గునైతే. నాకు ఈ ముగ్గుని చూస్తే పెయింటింగ్ వేశారేమో అనిపించింది. అంత చక్కగా అంత నీట్ గా వేశారు ఆ ముగ్గు. పల్లెటూరులో ముగ్గులు వేయాలంటే చాలా సిగ్గు అనమాట ఆడవాళ్ళకి. మామూలు సిగ్గు కాదు, అసలు వేయరు. కానీ 43 మెంబర్స్ వేసేసరికి నాకైతే షాకింగ్ విషయమే. అసలు వాళ్ళ ముగ్గుల్లో ఉన్న క్రియేటివిటీని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అంత బాగున్నాయి. అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ప్రతి ఇయర్ ముగ్గులు పోటీలకి 10 ప్రైజెస్ ఇస్తారు. ముగ్గులు పోటీలు పెట్టిన 1, 2, 3 ప్రైజెస్ చూస్తుంటారు. ఎక్కడైనా 10 ప్రైజెస్ విన్నారా, కానీ ఈ ఊర్లో ఇస్తారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ ఊర్లో స్పాన్సర్స్ కూడా వాళ్ళే వచ్చి మేము స్పాన్సర్ గా ఉంటాము, మేము ఇంత అమౌంట్ ఇస్తాము లేదా మేము గిఫ్ట్ ఇస్తాము అని అంటారు. ఎందుకలా వాళ్ళకి బాగా డబ్బులు ఎక్కువ అయ్యాయి అని అనుకుంటున్నారా మీరు? అస్సలకి కాదండి. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ పండగను కలిసి చేసుకోవటమే ఆనందం అంట. ఈ జనరేషన్ లో ట్రెడిషన్స్ ని మర్చిపోతున్నారు కదా, అవన్నీ మర్చిపోకుండా ఉండటం కోసం ఇలాంటి కాంపిటీషన్స్ కూడా పెడుతున్నారంట. చాలే ఆపమ్మ, ఇంకా మీ అమ్మమ్మ వాళ్ళ ఊరి గొప్పతనం అని అనుకుంటున్నారా? ఏంటోనండి, ఈ కాలంలో నిజాలు చెప్పినా కూడా ఇలా గొప్పతనాలు అయిపోతున్నాయి అసలు. ఇంతకు మీరు వెళ్ళారా లేదా మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు? ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి సైడ్ అటైతేనేమో కోడి పందాలు, ఎద్దుల పందాలు జరుగుతాయి. ఇటు పల్నాడు సైడ్ వచ్చేసరికి ఎక్కువ ముగ్గులు కాంపిటీషన్స్ పెడతారు. ఇంతకు నువ్వు ముగ్గు వేసావా లేదా, సరదాగా అన్నావా అమ్మ తల్లి అని అనుకుంటున్నారా? చూపిస్తానంటే నా ముగ్గు చూపిస్తాను, నేను వేశాను, నాకు ప్రైజ్ కూడా వచ్చింది. అబ్బో నీకు ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఇంటి ముందు ముగ్గు వేయటమే రాదని అనుకుంటున్నారు కదా. మీరు అనుకున్నది నిజమేనండి. మరి ముగ్గు రాదంటున్నా, మరి నీకు ప్రైజ్ ఎలా వచ్చిందని అనుకుంటున్నారా? అంటే మా పెద్దమ్మ వేసింది, మా పెద్దమ్మకి నేను హెల్పర్ గా ఉన్నాను. అది చెప్పు, మీ పెద్దమ్మ వేసింది నువ్వేం వేయలేదు కదా, మరి ఎందుకు నువ్వు వేసావని అంటున్నావంటే హెల్ప్ చేశాను కదండి అంటే నేను వేసినట్టే. ఇంతకు నా ముగ్గు ఎలా ఉంది, నేనేమనుకొని వేశానంటే ఒక అమ్మ కష్టం గురించి వేశాను. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ కూడా పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది కదా కన్న తల్లి, ఆ థీమ్ తో నేను వేశాను. సారీ మా పెద్దమ్మ వేసింది. మాకేం ప్రైజ్ వచ్చిందని కూడా నేను చెప్తాను. ముగ్గు వేసిన ప్రతి ఆడపిల్లకి పట్టు చీరలు అయితే ఇచ్చారు. అసలు ఈ ముగ్గు చూడండి ఎంత నీట్ గా వేశారో. నాకు అర్థం కాదు అసలు, ఇంత పెద్ద పెద్ద ముగ్గులు వేసే వాళ్ళకి అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టి అసలు అంత నీట్ గా ఎలా వేయగలుగుతున్నారు? ముగ్గు అయితే కనుక చాలా కలర్ఫుల్ గా ఉంది, బాగుంది. అదిగాక చుట్టూ బొమ్మలు కూడా పెట్టారు. వీళ్ళెవరో కానీ భలే వేశారు వెంకటేశ్వర స్వామి బొమ్మని. ఎవరికి వాళ్ళు వాళ్ళకి చేతనైనంత వరకు ముగ్గులైతే వేశారు కదా, చాలా బాగా వేశారు. అందరూ ఇలానే వేయాలని లేదు, అందరూ అలానే వేయాలని లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేస్తారు. ఇంకా పొద్దు గూగుల్ కాంపిటీషన్స్ అని ఏం ఎంటర్టైన్మెంట్ లేదా అంటే ముద్దు గుమ్మలు ఇద్దరు ముద్దుగా డాన్సులు వేశారు. వీళ్ళు ఏ సాంగ్స్ కి వేశారో కూడా కామెంట్ చేయండి. మా ఊళ్ళో ఇలా ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి, మరి మా వాళ్ళు బ్రహ్మాండంగా ముగ్గులు వేస్తారు. అదేవిధంగా జడ్జిమెంట్ చేయాలి, మీరు తప్పనిసరిగా రావాలి అంటే మా జడ్జిస్ అందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలండి. రామాబు పైకి రావాలి. బెటాలియన్ అందరం ఇక్కడ కూర్చొని ఫుల్ ఎంటర్టైన్ అవుతున్నాం. ఇంకా ముగ్గులు కాంపిటీషన్ అయిపోగానే ఊర్లో ఉన్న పెద్ద మనుషులు జడ్జెస్ అందరూ వచ్చి ముగ్గులు అనేవి చూస్తున్నారు. ముగ్గులు స్టార్ట్ అయిన కాడ నుంచి ప్రైజెస్ ఇచ్చిందాక అందరికి టెన్షన్ అనమాట, మా ముగ్గుకు వస్తుందా రాదా అని. మాకైతే టేబుల్ గ్రైండర్ వచ్చింది, మాకైతే 6th పొజిషన్ వచ్చింది. మిగతా వాళ్ళకి ఏ పొజిషన్స్ వచ్చాయో నాకు గుర్తులేదు. ప్రైజెస్ అయితే ఏమి ఇచ్చారంటే ఫ్రిడ్జ్, కాళ్ళ పట్టీలు, డ్రెస్సింగ్ టేబుల్ గ్రైండర్, పెద్ద గ్రైండర్, టేబుల్ ఫ్యాన్, సైకిల్, మిక్సీ, వాల్ క్లాక్, ఇడ్లీ కుక్కర్. 10th ప్రైజ్ 1500 పై నుంచి తీసుకున్నారంట. ఇంకా మగవాళ్ళకి స్లో బైక్ రేస్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇందులో
25 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారంట. ఇందులో మా నాన్న కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు బైక్ రైడ్ చేసేది మా అన్నయ్య. అందరివి చూపించలేను కదా ఈ వీడియోలో, నేను కొంతమందివే తీశాను. ఈ బైక్ రైడ్ చేసేది కూడా మా అన్నయ్య. మా వాళ్ళు బైక్ రైడ్ చేస్తుంటే చాలా టెన్షన్ వచ్చింది. ఎంతైనా ఉంటుంది కదా మన వాళ్ళు ప్రైజ్ కొట్టాలి అని. మాకెంత టెన్షన్ ఉంటుందో బైక్ రైడ్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు బైక్ రైడ్ చేసేది మా నాన్న ఎలా బైక్ రైడ్ చేశారో వీడియో ఎండ్ వరకు చూడండి. అబ్బా లాస్ట్ లో పోయిందని అనుకుంటున్నారు కదా మీరు. ఎక్కడ టచ్ అవ్వకుండా ఎక్కడ లెగ్ కింద పెట్టకుండా నడిపాడు అని అనుకుంటే టైం ఎంతలో నడిపాడు అనేది ఇంకొక టెన్షన్. అది కూడా చెప్పేస్తాను చూసేయండి. మా నాన్నకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకో హైలైట్ అయిన విషయం ఏంటంటే ఆ ఫస్ట్ ప్రైజ్ కి స్పాన్సర్ వచ్చేసి మా మావయ్య. ఈ మేకల వెంకట సాంబశివరావు గారి చేతుల మీదుగా 5,000 క్యాష్ మరియు షీల్డ్ స్పాన్సర్ చేయడం జరిగింది. 1 minute 6 seconds బైక్ రైడ్ చేశాడు మా నాన్న. లాస్ట్ 3 years నుంచి మా నాన్నకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మా నాన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా అదే. ఫస్ట్ ప్రైజ్ మా నాన్న గెలిస్తే సెకండ్ ప్రైజ్ మా మామయ్య గెలిచాడు. థర్డ్ ప్రైజ్ వచ్చేసి మా అన్నయ్య గెలిచాడు. మా మేనత్తలు కానీ మా మేనమామలు కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా పెద్దమ్మ వాళ్ళు కానీ అందరూ ఆ ఊర్లోనే ఉన్నారు. ఎప్పుడో ఒకసారి ఆ ఊరు వెళ్తాం కూడా చాలా అంటే చాలా సరదాగా చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఇంకా మూడో కాంపిటీషన్ వచ్చేసి మ్యూజికల్ చైర్స్. గర్ల్స్ 2 patches బాయ్స్ 2 patches ఆడతారు. గెలిచినా గెలవకపోయినా వాళ్ళకి 3 types ఆఫ్ బుక్స్, జామెట్రీ బాక్సెస్, పెన్స్ అయితే ఇస్తారు గిఫ్ట్ గా. గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఇంక ఇప్పుడు బాయ్స్ కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయ్యింది. మేము అక్కడ కాంపిటీషన్ చూస్తుండగానే దేవుడైతే ఊరేగిస్తున్నారు. మ్యూజికల్ చైర్స్ లో ఈ అమ్మాయిలు ఈ అబ్బాయిలు అయితే గెలిచారు. మా అమ్ములు అయితే పుట్టబొమ్మలా ఉంది కదా ఈ డ్రెస్ లో. గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీతో పాటు షీల్డ్స్ కూడా ఇస్తారు. ప్రైజ్లు వచ్చిన వాళ్ళైనా రానోళ్ళైనా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే పండగ అంటేనే ఆనందం కాబట్టి. అది కాక ఇంటికి ఆడపిల్లలు వస్తారు కాబట్టి ఇంకా ఆనందం. ఏంటి ఇంతమంది జనం ఉన్నారు, గొడవ జరుగుతుందని అనుకుంటున్నారా? లేదంటే ఇదంతా మా బెటాలియన్ అనమాట. ఇంతక చూసింది మీరు కొంతమందిని, ఇప్పుడు ఇంకో కొంతమందిని చూసేయండి. పల్లెటూర్లు కాబట్టి ఇంటి ముందు అరుగులు ఉంటాయి కాబట్టి అందరు ఇంటి ముందే కూర్చొని చాలా సరదాగా మాట్లాడుకుంటారు. గెలిచిన వాళ్ళందరూ పార్టీ ఇచ్చారు కూల్ డ్రింక్స్ తెప్పించి. ఇంతకు మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళారా లేదా? మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం ఈ సంక్రాంతికి. మీరు మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.